ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో చిన్న మాట చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఇక్కడ మనకు తెలిసిందే, మానోహ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన భార్య గొడ్రాలు. అట్లా గొడ్రాలుగా ఉన్న ఆమెకు పొలంలో దేవుడు ప్రత్యక్షమయ్యి ఆమెను దర్శిస్తాడు. నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్తాడు. అయితే నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు మద్యాన్ని కానీ లేకపోతే ద్రాక్షరసమైనా కానీ నువ్వు సేవించొద్దు, ఎందుకంటే పుట్టబోయేవాడు మరి ఆయన ఒక అభిషేక్తుడని మాట్లాడతాడనమాట. దేవుడు చెప్తున్నప్పుడు ఆ ప్రకారంగానే మానోహ తన భార్య మరి చాలా నిష్ఠగా పరిశుద్ధంగా ఉండి మరి కుమారుని కంటారు. కన్నాక ఆయనకి సంసోన్ అని పేరు పెడతారనమాట. అయితే ఈ సంసోను దేనికోసం అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును కాపాడడానికి ఈ యొక్క సంసోన్ని దేవుడు భూమి మీద అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తి పుట్టాలి అనన్నా, ఒక వ్యక్తి దేవునిలో ఉండాలి అనన్నా, మరి దేవుని యొక్క ప్రణాళిక ఆ వ్యక్తి మీద ఎంతగానో ఉంటుందని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే దేవుని ప్రణాళిక చొప్పున పుట్టిన ఆ సంసోను దేవుని చిత్తాన్ని నెరవేర్చుడు, కానీ తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. అన్యుల కుమార్తె దగ్గరికి వెళ్తాడు. అయితే ఇక్కడ ఒక మాట మనం చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యొక్క సంసోను ఒక వేశ్య దగ్గరికి వెళ్తున్నట్టు మనము చూస్తాం. 16వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేస్తాడంటే, సంసోను గాజాకు వెళ్ళి వేశ్య నొకతెను చూచి ఆమె దగ్గర చేరెను. అంటే వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఎలాంటి వాడు అసలు ఆయన పుట్టుకేంటి? దేవుడు వాగ్దానం చేసి తన తండ్రికి తన తల్లికి చెప్పి వాగ్దానం చేసి ఎంతో బలవంతుడిగా ఇచ్చిన ఆ సంసోను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్నాడని మనము ఈ వాక్యంలో మనం చూసుకుంటున్నాం. దేవుడు కూడా నిన్ను ఒకవేళ దేవుడు చిత్తానికి దేవుని ప్రణాళికకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. దేవుని చిత్తాన్ని తెలుసుకుని మనము దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. అయితే ఎన్నో తప్పులు చేశాడు సంసోను, ఎంతో బలవంతుడు. అలాంటి సంసోను ఏం చేశాడంటే బలహీనుడు అయిపోయి ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయి కన్నులు మరి ఓడబెరికి ఆయనను బంధించి దాగోను గుడిలో ఆయన్ని బంధించినట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే ఎన్నో తప్పిదాలు చేసిన సంసోను, ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించిన సంసోను, తల్లిదండ్రులకు దుఃఖకరంగా జీవించిన సంసోను యొక్క హృదయాన్ని దేవుడు దర్శించినప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఏమన్నాడంటే, ప్రభువా, ఈ ఒక్కసారికే నన్ను క్షమించు, ఫిలిస్తీన్ల చేతిలో నేను మరణం పొందడానికి వీలు లేదు ప్రభువా, నన్ను ఈ ఒక్కసారికి నన్ను కరుణించి ఫిలిస్తీన్ల చేతిలో నుంచి నన్ను తప్పించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడనమాట. తన తప్పిదాలన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకుంటాడు, అన్నీ కూడా క్షమించమని అడుగుతాడు మరి సంసోను. అప్పుడు దేవుడు అతన్ని కనికరించి మరలా తనకి బలాన్ని ఇస్తాడు, మరలా సంసోనికి శక్తినిస్తాడు. శక్తినిచ్చినప్పుడు ఆయన బ్రతుకున్న కాలానికంటే కూడా ఆయన దాగోను గుళ్ళో చంపిన వారి జనసంఖ్య ఎక్కువగా ఉంటుంది. దేవుని శక్తినిచ్చి మరలా దర్శించినప్పుడు నువ్వు ఏ పాపంలో ఉన్నా, నువ్వే శాపంలో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ దుర్మార్గపు స్థితిలో ఉన్నా, ఏ బలహీన స్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను దర్శించినప్పుడు సంసోనికి ఇచ్చిన విజయాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధ, నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభ. ఈ మాటల చేత నీ బిడ్డల్ని ఓదార్చండి, బలపరచండి దేవ. ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో, దుఃఖ స్థితిలో ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, చెప్పుకోలేని సమస్యలతో, కుటుంబ వేదనలో నాయన ఎవరున్నారో అటు నీ బిడ్డలందరినీ కూడా నాయన అయ్యా సంసోన్ని దర్శించిన విధంగా వారిని కూడా దర్శించండి, బలపరచండి. వారి పక్షాన మీరుండి నీ బిడ్డల పక్షాన గొప్ప కార్యాలు జరిగించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.